హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈ వీడియోలో ఏంటంటే ఇంట్లోనే సింపుల్గా ఎలా పొటాటో చిప్స్ అనేది తయారు చేసుకోవాలని నేను చెప్పబోతున్నాను. నేనైతే ఫస్ట్ 3 పొటాటోస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. దాన్ని పీల్ చేసుకొని ఆ 3 పొటాటోస్ని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పీల్ చేసిన పొటాటోస్ని నీట్గా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. మీరైతే పీలర్తో కట్ చేసుకోవచ్చు సన్నగా రావాలంటే. ఈ తీసుకున్న సాల్ట్ వాటర్‌లో నేనేంటంటే కట్ చేసుకున్న స్లైసెస్‌ని నీట్‌గా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకున్నాను. నీట్‌గా వాష్ చేసిన స్లైసెస్‌ని నేనైతే ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకున్నాను. వాటర్ అంతా కిందకొచ్చేయటానికి. తర్వాత కొంచెం వాటర్ అనేది కిందకొచ్చేసిన వెంటనే నేను ఈ యొక్క పొటాటో స్లైసెస్‌ని ఒక కర్చీఫ్ మీద వేసుకున్నాను. వేసుకొని ఫ్యాన్ కింద నేను కాసేపు డ్రైన్ చేశాను. వాటర్ అంతా ఆరే వరకు. వాటర్ ఆరిన తర్వాత నేను వాటిని కొంచెం అటు ఇటుగా తిప్పి కొంచెం క్లాత్‌తో క్లీన్ చేసుకున్నాను. వాటర్ ఇంకా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైన్ అవ్వటానికి. ఈ స్లైసెస్ అనేవి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఉంటే సరిగ్గా వేగవు. సో, చిప్స్ యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది. లేదంటేనా స్టోర్ చేసుకోవడానికి అంటే ఎక్కువ రోజులు నిలవుండదు. అదే మనం సరిగ్గా వాటర్ అనేది డ్రై అయ్యేలా చేసినట్లయితే 2-3 డేస్ వరకు చిప్స్ అనేవి పర్ఫెక్ట్‌గా స్టోర్ ఉంటాయి. ఈ యొక్క ఆరిన ఈ స్లైసెస్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇవన్నిటిని పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాగా డ్రై అయిన ఈ పొటాటో స్లైసెస్‌ని ఇప్పుడు మనం పక్కకి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈలోపు పక్కన ఒక బౌల్ తీసుకొని సాల్ట్ వాటర్ అనేది కలుపుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన వెంటనే ఈ పొటాటో స్లైసెస్‌ని అందులో వేసి కొంచెం డీప్ ఫ్రై చేయాలి. కొంచెం డీప్ ఫ్రై అయిన వెంటనే మనం ఏదైతే సాల్ట్ వాటర్‌ని బౌల్‌లో తీసుకున్నామో అది ఒక స్పూన్ వరకు అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ పొటాటో స్లైసెస్‌కి సాల్ట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటది. సో దట్ చిప్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. అలానే క్రిస్పీగా ఉంటాయి. చిప్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చినా సరే టేస్ట్ అనేది అంతగా బాగోదు. చేదుగా ఉంటుంది. సో, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని బాగా ఫ్రై అయిన వెంటనే పక్కకు తీసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో నేనైతే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను 3 పొటాటోస్ తీసుకొని. మీరైతే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోండి. ఈ వీడియోలో చూడండి ఎక్కువగా బ్రౌన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది చేదనేది వచ్చేస్తుంది. సో, ఇంత బ్రౌన్ అవ్వకుండా కొంచెం లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకున్న చిప్స్ అన్నిటిని పక్కన తీసుకొని ఒక బౌల్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ అనేవి మనకి ఉంటాయి. షాప్ మీద చిప్స్ తినటం వల్ల ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్‌నే మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో, షాప్ మీద చిప్స్‌ని అవాయిడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క చిప్స్‌ని మాకైతే పొటాటో చిప్స్ చాలా క్రిస్పీగా అలానే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మన వీడియోకి లైక్ కొట్టండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.